హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ నుంచి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఆవర్తన పట్టికలోని ఏ గ్రూపు మూలకాలను హాలోజనులు అని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 16వ గ్రూపు మూలకాలను మనం హాలోజన్లు అని అంటారనమాట. 16వ గ్రూపు మూలకాలైన ఆక్సిజన్, సల్ఫర్ మొదలైన వాటిని హాలోజన్లు అని అంటారు. హాలోజన్లు అంటే ఓర్ను ఏర్పరిచేవి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, నీటిని క్లోరిన్తో శుద్ధి చేయడానికి గల కారణం? ఆన్సర్, సూక్ష్మజీవులను చంపుతుంది. క్లోరిన్ ఒక శక్తివంతమైన క్రిమి సంహారిణి. నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా మరియు ఇతర వ్యాధికారక సూక్ష్మజీవులను నశింపజేయడానికి క్లోరినేషన్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ అనేది ఆన్సర్, ఆక్సిజన్ రూపాంతరం. ఓజోన్ అనేది ఒక ఆక్సిజన్ రూపాంతరం. నెక్స్ట్ క్వశ్చన్, గది ఉష్ణోగ్రత వద్ద పీ రకం అర్ధవాహకంలో ఆన్సర్, అధిక రంధ్రాలు, అల్ప ఎలక్ట్రాన్లు ఉంటాయి. పీ రకం అర్ధవాహకాల్లో రంధ్రాలు ప్రధాన విద్యుత్ వాహకాలుగా ఉంటాయి మరియు ఎలక్ట్రాన్లు అల్ప సంఖ్యలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పురోర్చక్మం ఫార్వర్డ్ బయాస్ పద్ధతిలో ఆదర్శ డయోడ్ నిరోధం? ఆన్సర్, 0. ఒక ఆదర్శ డయోడ్ పురోర్చక్మంలో ఉన్నప్పుడు అది ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్ను ప్రవహింపజేస్తుంది, కాబట్టి దాని నిరోధం 0గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎన్పి ట్రాన్సిస్టర్ కంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ను ఎక్కువ ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్, రంధ్రాల కంటే ఎలక్ట్రాన్ల చలనశీలత ఎక్కువ, అందువల్ల ఎక్కువ శక్తి చలనశీలత ఉంటుంది, కాబట్టి పిఎన్పి ట్రాన్సిస్టర్ కంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ని ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మోనియాలో బంధ కోణం విలువ? ఆన్సర్, 107 డిగ్రీలు 48 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచమంటున్నారు. ఓవైపు నిరోధం, వాహకత్వం, కెపాసిటెన్సీ, ప్రేరణ ఉన్నాయి. మరోవైపు హెన్రీ, ఫారెడ్, ఓం, సిమెన్స్ ఉన్నాయి. వాటి యూనిట్స్ ని జతపరచాలి. ఆన్సర్, నిరోధానికి ప్రమాణం ఓం, అలాగే వాహకత్వానికి సిమెన్స్, కెపాసిటెన్స్ కి ఫారెడ్ మరియు ప్రేరణా గుణానికి హెన్రీ ప్రమాణాలుగా ఉన్నాయి. సో ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వెస్పర్ సిద్ధాంతం ప్రధానంగా దేనిని వివరించడంలో విఫలమైంది? ఆన్సర్, బంధ స్వభావం వివరించడంలో వెస్పర్ సిద్ధాంతం విఫలమైంది. వెస్పర్ సిద్ధాంతం అణువుల ఆకృతులను, బంధ కోణాలను బాగా వివరిస్తుంది, కానీ బంధం ఎలా ఏర్పడుతుంది అనే రసాయన స్వభావాన్ని వివరించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, లాక్టోమీటర్ ను పాల స్వచ్ఛతను కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఇది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆన్సర్, ఆర్కిమెటిస్ సూత్రం ఆధారంగా లాక్టోమీటర్ పాల స్వచ్ఛతను కనుక్కోవడానికి పనిచేస్తుంది. లాక్టోమీటర్ వస్తువుల సాపేక్ష సాంద్రతను కొలిచే ఆర్కిమెటిస్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. పాల సాంద్రతను బట్టి అందులో నీటి కల్తీని ఇది గుర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శర్మిష్ఠా అనేది ఏంటి? ఇది ఒక నక్షత్ర మండలం. శర్మిష్ఠా అనేది ఒక నక్షత్ర మండలం. శర్మిష్ఠా అనేది ఆకాశంలో M లేదా W ఆకారంలో కనిపిస్తుంది అన్నమాట. ఒక ప్రముఖమైన నక్షత్ర మండలం. నెక్స్ట్ క్వశ్చన్, వేడి నీటి ఊటలు, అగ్నిపర్వతాలు వేటికి ఉదాహరణలు? వేడి నీటి ఊటలు అలాగే అగ్నిపర్వతాలు వేటికి ఉదాహరణలు? ఆన్సర్, భూగర్భ ఉష్ణానికి. భూమి లోపల ఉండే అధిక వేడి వల్ల నీరు వేడికి బయటకు రావడాన్ని వేడి నీటి ఊటలు అంటారు. ఇవి భూగర్భ ఉష్ణ శక్తిని సూచిస్తాయి. దీని జియోథర్మల్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువులున్న గదిలో
ప్రతిధ్వనులు వినపడవు. కానీ ఖాళీగా ఉన్న పెద్ద హాల్లో ప్రతిధ్వనులు వినిపిస్తాయి. కారణం? ఆన్సర్ గదిలో ధ్వనిని శోషించుకుంటాయి. హాలులో ధ్వని అనేక పరావర్తనలు చెందడం వల్ల ప్రతిధ్వనులు వినిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. వాయు సమీకరణం క్రింది వాటిలో దేనికి వర్తిస్తుంది? ఆన్సర్ సమోష్ణోగ్రత, స్థిరోష్ణక ప్రక్రియలకు వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కార్బోహైడ్రేట్ కానిది క్రింది వాటిలో కార్బోహైడ్రేట్ కానిది? ఆన్సర్ అసిటిక్ ఆమ్లం. అసిటిక్ ఆమ్లం అనేది కార్బోహైడ్రేట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. జంతువుల శరీరంలో నిక్షిప్తమైన కార్బోహైడ్రేట్ ఏది? జంతువుల శరీరంలో నిక్షిప్తమైన కార్బోహైడ్రేట్ ఏది? ఆన్సర్ గ్లైకోజన్. గ్లైకోజన్ అనేది జంతువుల శరీరంలో నిక్షిప్తమైన కార్బోహైడ్రేట్. జంతువుల మరియు మానవుల శరీరంలో అదనపు గ్లూకోజ్ కాలేయం మరియు కండరాల్లో గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆవశ్యక ఎమినో ఆమ్లం ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కానిది ఏది? క్రింది వాటిలో ఆవశ్యక అమైనో ఆమ్లం కానిది? ఆన్సర్ గ్లైసిన్. గ్లైసిన్ అనేది ఆవశ్యక అమైనో ఆమ్లం కాదు. గ్లైసిన్ అనేది శరీరం స్వయంగా తయారు చేసుకోగల అమైనో ఆమ్లం. వాలిన్, ల్యూసిన్ మరియు లైసిన్ వంటి ఆహారం ద్వారా ఖచ్చితంగా తీసుకోవలసిన ఆవశ్యక అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్ని, పట్టు వంటి వాటిలో ఉన్న ప్రోటీన్ ఏది? ఉన్ని, పట్టు వంటి వాటిలో ఉన్న ప్రోటీన్ ఏది? ఆన్సర్ కెరాటిన్. కెరాటిన్ అనేది ఉన్ని, పట్టులలో ఉన్న ప్రోటీన్. కెరాటిన్ అనేది ఒక రకమైన పీచు వంటి ప్రోటీన్. ఇది మన జుట్టు, గోళ్ళతో పాటు జంతువుల ఉన్ని మరియు పట్టులలో ప్రధానంగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వీటిలో సహజ పాలిమర్ ఏది? వీటిలో సహజ పాలిమర్ ఏది? క్రింది వాటిలో సహజ పాలిమర్ ఏది? ఆన్సర్ రబ్బర్. రబ్బర్ అనేది సహజ పాలిమర్. ప్రకృతిలో లభించే చెట్ల పాల నుంచి రబ్బర్ తయారవుతుంది కాబట్టి దీన్ని సహజ పాలిమర్ అంటారు. మిగిలినవన్నీ కృత్రిమంగా తయారు చేసేవి. నెక్స్ట్ క్వశ్చన్. దువ్వెనల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? దువ్వెనల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ బెకలైట్. బెకలైట్ ని దువ్వెనల తయారీలో ఉపయోగించే పాలిమర్. బెకలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఇది వేడిని తట్టుకుంటుంది మరియు గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని దువ్వెనల మరియు ఎలక్ట్రిక్ స్విచ్ల తయారీలో వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్. సోయా చిక్కుడు గింజలు ఏ ఫ్యాటీ ఆమ్లాల వనరు? సోయా చిక్కుడు గింజలు ఏ ఫ్యాటీ ఆమ్లాల వనరు? ఆన్సర్ లినోలినిక్ ఆమ్లం. సోయా చిక్కుడులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల్లో ఒకటైన లినోలినిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ క్వశ్చన్. జి ఎస్పిడిన్ కనుగొన్నది ఏది? జి ఎస్పిడిన్ అనే శాస్త్రవేత్త దేనిని కనుగొన్నాడు? ఆన్సర్ సిమెంట్ ని జి ఎస్పిడిన్ కనుగొన్నాడు. జోసెఫ్ ఎస్పిడిన్ 1824లో పోర్ట్లాండ్ సిమెంట్ ను కనుగొన్నాడు. దీనిని సున్నపు రాయి మరియు మట్టిని కలిపి తయారు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ధాతువును అధికంగా గాలి సమక్షంలో దాని ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద తీవ్రంగా వేడి చేయడాన్ని ఏమంటారు? ఒక ధాతువును అధిక గాలి సమక్షంలో దాని ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద తీవ్రంగా వేడి చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ భర్జనం అంటారు. సల్ఫైడ్ ధాతువులను ఆక్సిజన్ సమక్షంలో వేడి చేసి ఆక్సైడ్లుగా మార్చే ప్రక్రియను భర్జనం అంటారు. ఇది లోహ సంగ్రహణలో ఒక ముఖ్యమైన దశ. నెక్స్ట్ క్వశ్చన్. గెలీనా ఏ లోహం ధాతువు? గెలీనా ఏ లోహం ధాతువు? ఆన్సర్ సీసం. గెలీనా అనేది సీసం యొక్క ముఖ్యమైన ధాతువు. దీని రసాయన నామం లెడ్ సల్ఫైడ్ PbS. నెక్స్ట్ క్వశ్చన్. జర్మన్ సిల్వర్ లో సంఘటనాలు. ఆన్సర్ కాపర్, జింక్ మరియు నికెల్.
జర్మన్ సిల్వర్ అనేది ఒక మిశ్రమ లోహం. దీనిలో వెండి అసలు ఉండదు. కానీ వెండిలా మెరుస్తుంది కాబట్టి ఆ పేరొచ్చింది దీనికి. వీటిలో ఏముంటాయంటే కాపర్, జింక్ అలాగే నికెల్ ఉంటాయన్నమాట జర్మన్ సిల్వర్‌లో. నెక్స్ట్ క్వెషన్. క్రింది వాటిలో వాన్ డెర్ వాల్ బలాలు ఏవి? క్రింది వాటిలో వాన్ డెర్ వాల్ బలాలు ఏవి? ఆన్సర్ పదార్థంలోని కణాలైన పరమాణువులు లేదా అణువుల మధ్య బలాలు. పదార్థంలోని కణాలైన పరమాణువులు లేదా అణువుల మధ్య బలాన్ని వాన్ డెర్ వాల్ బలాలు అంటారు. తటస్థ అణువుల మధ్య లేదా పరమాణువుల మధ్య ఉండే బలహీనమైన ఆకర్షణ బలాలను వాన్ డెర్ వాల్ బలాలు అని అంటారు. నెక్స్ట్ క్వెషన్. వాయువు వ్యాపన రేటు. వాయువు వ్యాపన రేటు దాని సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది ఏ నియమం? వాయువు వ్యాపన రేటు దాని సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇది ఏ నియమం? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రాహం వాయు వ్యాపన నియమం. గ్రాహం నియమం ప్రకారం ఒక వాయువు ఎంత వేగంగా వ్యాపిస్తుందనేది దాని సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. తేలికపాటి వాయువులు వేగంగా వ్యాపిస్తాయి. నెక్స్ట్ క్వెషన్. సోమర్ఫీల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష అనే భావనకు క్రింది విషయాన్ని విశదీకరించడానికి ప్రవేశపెట్టారు. ఆన్సర్ రేఖాపటలంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించడానికి ప్రవేశపెట్టారు. బోర్ నమూనా వివరించలేని పరమాణు వర్ణపటంలోని సూక్ష్మ రేఖలను వివరించడానికి సోమర్ఫీల్డ్ దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్వెషన్. డి ఉపకర్పరంలో ఉన్న ఆర్బిటాల సంఖ్య. డి ఉపకర్పరంలో ఉన్న ఆర్బిటాల సంఖ్య. ఆన్సర్ 5. ఆర్బిటాల సంఖ్య 5. ప్రతి ఉపకర్పరంలో నిర్దిష్ట సంఖ్యలో ఆర్బిటాలు ఉంటాయి. ఎస్ లో 1, పిలో 3, డిలో 5 మరియు ఎఫ్ లో ఉపకర్పరాలు 7 ఆర్బిటాలు ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేయడానికి ఏ నియమం ఉపయోగపడుతుంది? ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేయడానికి ఏ నియమం ఉపయోగపడుతుంది? ఆన్సర్ పౌలి-వర్జన నియమం. పౌలి-వర్జన నియమం ప్రకారం ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా కేవలం 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు మరియు అవి వ్యతిరేక భ్రమణ దిశలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. పరమాణు ద్రవ్యరాశులను ఆరోహణ క్రమంలో ఒక క్రమపద్ధతిలో అమర్చి ఆవర్తన పట్టికను తయారు చేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ మెండలీఫ్ అనే సైంటిస్టు పరమాణు ద్రవ్యరాశులను ఆరోహణ క్రమంలో ఒక క్రమపద్ధతిలో అమర్చి ఆవర్తన పట్టికను తయారు చేశాడు. నెక్స్ట్ క్వెషన్. ఏ రసాయన బంధాన్ని ఎలక్ట్రోవాలెంట్ బంధం అని అంటారు? ఏ రసాయన బంధాన్ని ఎలక్ట్రోవాలెంట్ బంధం అని అంటారు? ఆన్సర్ అయానిక బంధం. అయానిక బంధాన్ని ఎలక్ట్రోవాలెంట్ బంధం అని అంటారు. ఎలక్ట్రాన్ల బదిలీ ద్వారా ఏర్పడే బంధాన్ని అయానిక బంధం అంటారు. దీన్ని ఎలక్ట్రోవాలెంట్ బంధం అని కూడా పిలుస్తారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.